ఇంట్రడ్యూస్ చేయాలి కదండి. పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ మరి డిఎంఆర్ శేఖర్ గారు, వాళ్ళ మిసెస్ భవానీ గారు, మన రాజమండ్రిలోనే ఓఎన్జీసీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న టైంలో ఎవరు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నా వాళ్ళకి 15 లక్షలు 15 లక్షలు, అలాగే బోరేజ్ ఉంటారంటే డబ్బులు, అలాగే లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కుటుంబ శిక్షణా కేంద్రం, ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి కోట్లాది రూపాయలు ఈయన శాంక్షన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ వెంకటనగరం కానివ్వండి, లేకపోతే రాజోలు నియోజకవర్గంలో కానివ్వండి, అమలాపురంలో కానివ్వండి, ఈయన వల్ల ఇంచుమించు చాలా సంఘాల వాళ్ళు, ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందినటువంటి చాలా సంఘాల వాళ్ళు, అలాగే మిగతా క్యాస్టులు కూడా అందరూ కూడా బాగా ఈ ఫండ్స్ తీసుకుని అనేకమైనటువంటి అంబేద్కర్ విగ్రహాలు కానీ, వాళ్ళ ఈ బోర్లు కానీ లేదా మోటార్లు కానీ ఇలాంటివన్నీ కూడా లబ్ధి పొందడం జరిగింది. ఆయన లాస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా 1 year సర్వీస్ ఉందని రిజైన్ చేసి మన జనసేన పార్టీలో ఆయన అక్కడ రిక్వెస్ట్ చేస్తే అమలాపురం నుంచి జనసేన తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడే అమలాపురంలో ఎలక్షన్ అయిన తర్వాత కొద్ది మార్జిన్ తోటి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మీద కొద్ది డిఫీట్ అవడం జరిగింది. తర్వాత అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జిగా కంటిన్యూ అవుతున్నారు ఆయన. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ దొరకదు, సరైన రెస్పాన్స్ లేదు, అందులోనూ ఎస్సీస్ అంటే చాలా సన్నసూపు చూసి సరైన గౌరవం లేకుండా ఉండటం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీస్కి ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ లో మన రాష్ట్రాన్ని పేద పిల్లలకి ఎస్సీసీ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి చాలా అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆయన యొక్క పథకాలకు ఆకర్షితుడే నిన్న వాళ్ళ మిసెస్ ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పాకిరాపేటలో అక్కడ గొల్లబాబురు అంటే ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు, అలాగే మన రవిబాబు ఆ ఎమ్మెల్యే, అలాగే నేను తీసుకెళ్లి ఆయన్ని అక్కడ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఈయన వైఎస్ఆర్ పార్టీలోకి రావడం అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇది ఒక అసెట్. ఎందుకంటే ఎస్సీసీ ఓట్లన్నీ కూడా ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీకి 80% ఎస్సీసీ ఓట్లు ఉంది. ఇప్పుడు 90% 99% ఎస్సీసీ ఓట్లు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి డైవర్ట్ అవుతాయి. ఈయన జాయిన్ అయినందుకు మరి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీకి సంబంధించిన సంఘాలు, అలాగే ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. ఈయన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఈయన. కాబట్టి ఈయన్ని మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈయన రేపటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా తిరిగి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఈయన సాయశక్తిగా కృషి చేస్తారు. ఇది ఆయన మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పిన విధంగా మీ అందరికీ నేను సూపర్ చేస్తూనే ఇక్కడ ఓఎన్జీసీ స్థాపన నుంచి దాదాపు 83 నుంచి ఈ ఓఎన్జీసీలో ఉద్యోగం చేస్తూ సామాజిక బాధ్యత, అది మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికన్నీ గుర్తిరిగి పే బ్యాక్ టు సొసైటీ నినాదాన్ని తీసుకుని ముందుకు నడిచిన మేము ఈ ఉద్యోగం తర్వాత ఉద్యోగం కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఓఎన్జీసీ నుంచి నిధులు తీసుకొచ్చి ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టేటట్టు ఎన్నో గ్రామాలకి రోడ్లు, ఎన్నో గ్రామాలకి మంచినీటి వసతి, స్కూల్స్ని డెవలప్ చేయటం, హైజీనిటీ పెంచడం, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గోదావరి కార్యక్రమం చేయటం, ఎన్నో కార్యక్రమాలు ఓఎన్జీసీ ద్వారా ఇక్కడ చేసి సూపర్గా ఉన్నాను. ఉద్యోగంలో ఉండగానే చాలా పార్టీలు వచ్చి నన్ను అడగటం జరిగింది ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలని. కానీ రాజకీయాలకి అప్పట్లో పెద్ద దృష్టిలో పెట్టేవాడిని కాదు. ఎందుకంటే అప్పుడు ఉద్యోగ ధర్మం, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని. వాళ్ళ అభివృద్ధి అంటే ఎవరు మాకే కావాలని కాదు, అందరితో సమానంగా అందరూ ఉండాలనేది ఒక ధ్యేయంగా ఉండేవాడిని. అప్పట్లో మన జనసేన అధ్యక్షులు
కబురు పెట్టడం, నేను ఆ పార్టీకి వెళ్ళటం, సామాజిక బాధ్యత ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న జాతుల్ని చట్టసభల వైపు నడిపిద్దామని చెప్పే నినాదానికి పులకించి దానికి ఒక బాధ్యతగా నేను ఫీల్ అయ్యి ఇది కదా నాయకత్వం అంటే బడుగు బలహీన వర్గాలని చట్టసభలకు పంపించే పరిస్థితి, అది కూడా హవా చెప్పులతో నేను చట్టసభలకు పంపిస్తాను చెప్పాను. దానికి ఎందుకు ఇంప్రెస్ అయ్యారంటే డబ్బు అవసరమా, ఎలక్షన్లో డబ్బు అవసరం లేదని పక్కన పెడితే నిజమైన ప్రజానాయకుడు రావాలంటే డబ్బు అనే ప్రామాణికత ఉండకూడదు. డబ్బు కూడా కావాలి, కానీ మంచి మనసు, ప్రజల్ని అర్థం చేసుకోవడం, ఒక స్ఫూర్తిదాయకమైన మనుషులు ఎదురుగా రావాలంటే ఒక డబ్బే ప్రధానంగా ఉండకూడదు. ఆ సిద్ధాంతాన్ని నమ్మి మరి వారు ఆయన బాటలో నడిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది బాగా నమ్మి మరి ఆ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. వెళ్ళటమే కాదు, అప్పుడు డాక్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు. నేను జాయిన్ అయిన రోజునే డాక్టర్ గారు కూడా జాయిన్ అయ్యారు. కానీ తెలివి వల్ల వాళ్ళు ముందే తెలుసుకుని పక్క వెళ్ళిపోయారు. నేను 5 సంవత్సరాల పార్టీలో ఉన్నాను. నేను ఎక్కడ చేత వచ్చాను అక్కడ విమర్శ చేయటం నా ధ్యేయం కాదు, కానీ రాజకీయాల్లో నిబద్ధత అనేది ఒకటి ఉండాలి, సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రపంచంలో దాదాపుగా యువత ఉన్న దేశం 50%, 25%, 25 సంవత్సరాల కింద ఉన్నవాళ్ళు, లోపు ఉన్న వాళ్ళు ఈ దేశంలో 50% మంది ఉన్నారు. ఈ 50% మందికి మనం దారి చూపించగలుగుతాం లేదా ఈ రాజకీయ పార్టీల ద్వారా అనేది మనం తెలుసుకోవాలి. యువత మీద చెప్పడం కాదు, యువత నరదాగా పొంగాలని చెప్పడం కాదు, నిజంగా నువ్వు ఏం చేస్తున్నావు యువత కోసం, వాళ్ళ విద్యా కోసం ఏం చేస్తున్నావు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి సెక్యూరిటీ కోసం ఏం చేస్తున్నావు అనే ఒక నిబద్ధత రాజకీయ పార్టీ మీద ఉండాలి. మరి అది వైఎస్ జగన్ గారి ఆలోచన విధానం చూస్తూ ఉండేవాడిని. ఈ పార్టీలు ఉండేవాడిని, ఇక్కడున్న సిద్ధాంతాలు నమ్ముకునేవాడిని. కుల మత భేదాలు లేకుండా, కులం మత ధన భేదాలు లేకుండా చట్టసభలకి నిజమైన నాయకులను పంపించాలని కోరుకునే వాళ్ళల్లో ప్రథమ శ్రేణులు నేనుగా ఉంటాను. మరి అటువంటి పరిస్థితుల్లో అది నేను మొన్నటిదాకా ఉన్న పార్టీలో చెప్పింది వేరు, జరుగుతుంది వేరు. నేను సిద్ధాంతపరంగా దాన్ని వ్యతిరేకించి, రెండోది కొంతమంది అనుకోవచ్చు సీట్ రాకపోతే ఈయన బయటకు వచ్చాడా అని. దయచేసి అపార్థం చేసుకోకండి. సీట్ల కోసం ఎగబడే వాళ్ళు ఉంటారు, కానీ ఆశయం కోసం నిలబడే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఆ రోజు జనసేనకు పోయి గెలుస్తానని నేను ఎప్పుడు కూడా నా స్పీచ్లు చెప్పలేదు. ఎందుకంటే ఇది కొత్త పార్టీ, అప్పుడే పుట్టిన బిడ్డ, ఫైట్ చేయాలి, పైకి రావాలని కోరుకున్న వ్యక్తులు మేము కూడా. మరి తీరా చూస్తే ఎక్కడా కూడా అభివృద్ధి వైపు కానీ సమాంతరంగా చూసుకోవటం కానీ, ఒక వ్యక్తికి, ఒక నాయకుడికి ఒక సమానమైన గౌరవం ఇవ్వాలనే బాధ్యత కూడా లేకుండా ఆఫీసులోకి ఎంటర్ అవ్వటమే నాయకుడికి చాలా కష్టమైన పరిస్థితుల్లో, ఒక మీటింగ్ వెళ్ళాలన్నా కూడా కష్టమైన పరిస్థితుల్లో మరి దేనికి ఉన్నాము ఈ పార్టీ అని చెప్పి ఒక బాధ నాకు రావటం జరిగింది. నాకే కాదు, నువ్వు చూస్తూ ఉండుంటారు, చాలామంది బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, దాన్ని బాగా పార్టీని నమ్మి పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని, నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట పండించాను, ఇప్పుడు కూడా నేను అన్నాను. ఎందుకంటే నాకు నాయకుడు ఒక సిద్ధాంతం వచ్చారు, కానీ సిద్ధాంతం మీద ఎవరైతే వచ్చారో సిద్ధాంతం వదిలి ఇంకో తోటకెళ్ళకూడదు. సిద్ధాంతం నమ్మి కదా మేమంతా వచ్చింది. బడుగు బలహీనత బాగు చూస్తా అన్నావు, నా చట్టసభలు తీసుకెళ్తా అన్నారు, కుల మతాల ఐక్యత అన్నారు, అన్ని మతాల సమానత ఉన్నారు. ఈరోజు ఎక్కడికి పోయాం మనం? ఆ రోజున మన కార్ల్ మార్క్స్, చెగువేరా, అంబేద్కర్, కాంశీరామ్, అది ఆ రోజు ఆదర్శ పురుషులు అయితే ఈ రోజు ఎవరు ఆదర్శ పురుషులు? సవార్కర్ గారా? ఎక్కడి నుంచి ఎటుపక్కకి వచ్చాం? 180 degrees జస్ట్ ఆపోజిట్. ఆ సిద్ధాంతానికి ఈ సిద్ధాంతానికి 180 degrees ఆపోజిట్కి వచ్చాము. అయినా కూడా భరించాం. ఎందుకంటే ఒక టైంలో అన్ని పార్టీలు కూడా రాజ్యాధికారం రావడానికి ఎలక్టరల్ అలయన్స్ పెట్టుకుంటారు, తప్పేం లేదు దాంట్లో. ఎలక్టరల్ అలయన్స్ పెట్టుకుని మాత్రాన ఆ సిద్ధాంతం మా సిద్ధాంతం చెప్పడం చాలా తప్పు. నీ సిద్ధం ఆ సిద్ధాంతం ఒకటైనప్పుడు మరి ఆ పార్టీ ఉంది కదా, మనకు సెపరేట్ పార్టీ ఉంది. ఈరోజు 21 సీట్లు తీసుకుని సాగిద్దాం అనుకుంటే అది అయ్యే పని కాదు. మేము కన్న కళలు ఎవరినో సీఎం చూద్దాం అనుకున్న కళలు అది అవ్వట్లేదు. ఇకపోతే అది సమాంతరంగా చూసుకుంటే మిగతా పార్టీలు ఏంటనేది సమాజంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి యొక్క నిబద్ధత, ఆయన ఒక మాట చెప్పారంటే దాని మీద నిలబడే తత్వం. చిన్న ఎగ్జాంపుల్, చాలా చిన్న పనిగా మనకు కనపడచ్చు. స్కూల్ పిల్లలకు కూడా మెనూ ఆయన పెట్టాయంటే ఎంత, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ స్కూల్ పిల్లలతో ఎలా చదువుతున్నారు, హాస్టల్ ఎలా ఉండాలో చూసే వచ్చాను. అది కొత్త విషయం కదా, మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు ఆ స్కూల్స్లో హాస్టల్స్ పరిస్థితి ఎలా ఉంటుంది. ఆడపిల్లలకి హాస్టల్ అయితే వాచ్మెన్ ఉండేవాడు కదా, మగపిల్లలకైతే ఫుడ్ సరిగా భోజనం ఉండేది.
ఈరోజు ఆయన కూర్చొని ఒక మెనూ తయారు చేయడం అంటే ఆ మెనూలో బంగారం పడుతుంది అంటలేదు, ఆ నిబద్ధత, ఆ విజన్. ఆరోగ్యం పిల్లడు చిన్నప్పటి నుంచే పౌష్టికారం అందించాలి, అలాగే అటు విద్యాబుద్ధులు మనం నేర్పించాలి, ఉద్యోగానికి వెళ్ళే పరిస్థితి ఆ విద్యార్థిని కల్పించాలని ఒక ధ్యేయం చూశారు. అది చిన్నప్పటి నుంచి పౌష్టికారం ఇచ్చుకుంటూ ఇంగ్లీష్ మీడియం దాకా అది ఇంగ్లీష్ మీడియం తెచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలు మేము కూడా మా పార్టీలు కూడా దాన్ని వ్యతిరేకించారు. కానీ నేను చెప్పాను మా అప్పట్లో ఉన్న పార్టీ నాయకులకి ఇది తప్పు. ఇంగ్లీష్ అనేది నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఈరోజు ప్రపంచం ఒక గ్లోబ్ లాగా ఉంది, ఒక గ్రామం లాగా ఉంది ప్రపంచం. ఉద్యోగాల కోసం ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం. ఈ భాష రాని తత్వాన్ని పెట్టుకుని ఈ బడుగు బలగని వర్గాలకి మంచి అవకాశాలు దొరికే పరిస్థితి లేకపోవడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ మీడియం తేటం అనేది విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని సపోర్ట్ చేయాలని, ఏ పార్టీ అయినా సరే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం దాన్ని సపోర్ట్ చేయాల్సిందే. ఈరోజు 50% యువకులైతే మన భారతదేశంలో ఆ 50%లో దాదాపు 80% వెనకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ ముస్లిం పిల్లలు మైనార్టీ పిల్లలే ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు అవకాశం కల్పించే పరిస్థితి అటు విద్య వైద్యం ఈ రెండు చాలా ప్రాముఖ్యంగా. ఇకపోతే స్త్రీకి ఆర్థిక బలం తెస్తే సంఘానికి ఎంత ఉపయోగపడుతుందో మనందరికీ తెలుసు. ఒక మగవాడు చదువుకుంటే మన లాంటి వాడు చదువుకుంటే మనకే ఉపయోగపడుతుంది, కానీ ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబానికి ఉపయోగపడుతుంది సంగతి మనందరూ తెలుసు. అటువంటిది స్త్రీల్ని ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచి వాళ్ళే సంఘానికి కుటుంబానికి ఒక దారి చూపించే విధంగా ఈరోజు రాజకీయ పరిస్థితులు తేటం అనేది జగన్ గారికి మనందరూ కూడా అభినందించాలి. ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎవరి ద్వారా మన సమాజాన్ని బాగుపరుచుకోవాలి అనేది మనకు కావాలి, క్లారిటీ కావాలి, క్లారిటీ. ఇప్పుడు 3 పార్టీలు కూటమి పెట్టుకుని మీ ఇంతవరకు మీకే మన దీని ఏమంటారు సమాలతో సరిగా అవ్వట్లేదు. మరి ఈయనైతే ఒకే విజన్, నేను ప్రజల నమ్మాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నాయకులుగా పెద్దగా చాలా మంది నమ్మట్లేదు, కానీ ప్రజలు ఒక జగన్ గారిని నమ్ముతున్నారు. నేను చూశాను చాలా మంది. నిన్న జగన్ గారిని కలవడం జరిగింది. ఈ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు మా ఆంధ్ర యూనివర్సిటీలో మా బ్యాచ్ నుంచి ప్రెసిడెంట్ అయ్యారు ఆంధ్ర యూనివర్సిటీ ఇండియా కాలేజీకి. అప్పటి నుంచి నాకు ఒక క్లోజ్ స్నేహితుడు. ఈయన ద్వారా కాకుమటి రాజశేఖర్ గారు లిట్ క్యాప్ చైర్మన్ గారు, గొల్లబాబురావు గారు రాజ్యసభ మెంబర్ గారు, కుంభారావు బాబు గారు ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసి ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి జగన్ గారికి నా గురించి చెప్పి మన సేవా తత్పర గురించి చెప్పి జాయిన్ చేయించినందుకు వీళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలా అలానే ఎప్పుడు నాతో వచ్చే ఎల్వి ప్రసాద్ గారు ఉండే, బర్రెకొండ బాబు గారు ఉండే, దాసి వెంకటరావు గారు ఉండే, మా తమ్ముడు మర్రిబాబ్జీ, కరుణాకర్ గారు అందరూ కూడా కలిసి వచ్చి మన వైఎస్ఆర్లో చేరినప్పుడు నాతో పాటు ఉండి నాతో నడిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కసారి మీడియా ద్వారా మీ ద్వారా నేను అడుగుతుంది, ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనకి ఎక్కువ సమయం లేదు. 20 రోజుల్లో మన భవిష్యత్తు మనం నిర్మాణం చేసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి మనం తీరికట్టగా అంతమంది ముఖ్యమంత్రులు చూసాం, ఇప్పుడు ముఖ్యమంత్రిని చూసాం, ఇంకెవరూ చూద్దాం అనుకుంటే అవకాశం ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు మధ్యలో మనం నిర్ణయం తీసుకోవాలి. అటు చంద్రబాబు గారు సీఎం కావాలా, లేదా ప్రజల మనసులో ఉండి ప్రజాక్షేమం కోరి యువకులకి వెన్నెముకగా నిలిచే జగన్ గారు మనకు ముఖ్యమంత్రి కావాలి తేల్చుకోవాల్సిన సమయం మనకు వచ్చింది. కాబట్టి మన ప్రజాపక్షాన ఉండాలనుకుంటే జగన్ గారిని ముఖ్యమంత్రి చేయక తప్పదు. మన ప్రజాపక్షం లేకుండా స్వార్థపు రాజకీయాలు ఆలోచించుకుంటే ఇంకెక్కడ ఉంటారేమో. కానీ ఒక్కసారి మీ అందరి ద్వారా ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. బడుగు బలహీన నిస్సహాయ స్థితిలో ఉన్న పేద విద్యార్థులకి, పిల్లలకి, స్త్రీలకు అందరికీ కూడా మంచి మార్గం జరగాలంటే జగన్ అన్న ప్రభుత్వం స్థాపించాల్సిందే. ఇంకా అభివృద్ధి, ఇప్పుడు జరిగే అభివృద్ధి, సామాజిక అభివృద్ధి లేకపోతే సంక్షేమ కార్యక్రమం కొనసాగాల్సిందే కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారు గారిని, లత గారు, మిగతా కొండబాబు గారు, దాస వెంకట్రావు గారు, మర్రిబాబ్జీ గారు తదితరులందరికీ కూడా, అలాగే నా పత్రికా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను ఇక్కడ ఒక 2 minutes మాట్లాడతాను నా ఫ్యామిలీ అనుకొని. అంటే ఇక్కడ నేను ఒక్క నిమిషం నేను చెప్తున్నాను, జనసేన పార్టీ ఎందుకు పోయింది అంటే 4 years బ్యాకే నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి వచ్చి స్ట్రాటజిక్ గా ఉండి ఆ పార్టీని ఎవరి చేతిలో పెట్టాలి,
ఎలా చెయ్యాలి, ఎలా తగ్గించాలని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఎవరి చేతిలో పెట్టాలో పెట్టారు. తన గోల్ రీచ్ అయిపోయింది. పార్టీని అంతా జనసేన పార్టీని ఆయన నెల రాసేశారు. అందరికీ జన విదితమే. ఇక వైసీపీ పార్టీలోకి మేము వచ్చిన తర్వాత నేను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాను కార్యక్రమాలు. ఆయన ఎంత దూరదృష్టితో జగన్ గారు చేస్తారంటే, శేఖర్ గారు చెప్పినట్లు ఫస్ట్ చిన్న పిల్లల కానించే వాళ్ళ ఆరోగ్యాల మీద ఆయన శ్రద్ధ తీసుకొని ఆ మెను తనే స్వయంగా నిర్ణయించి, ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలే రేపు భారత యువకులు మంచి వెన్నుదన్ను గల బలమైన యువత రావాలని ప్రతి విషయంలో కూడా ఆయన అంత శ్రద్ధ కనబరిచారు. మరొక ప్రజలకు తెలియని విషయం ఏంటంటే, జగన్ గారు సీఎం అయిన తర్వాత అక్కడ ఖాళీ ఖజానా ఉంది. 1 రూపీ లేదు. 1 రూపీ లేదు. ఏదైనా ఒక 10 రూపాయలు ఉంటేనే కదా దాన్ని పెంచగలవు, లాభం ప్రజలకు పంచగలవు. 1 రూపీ లేకుండా అంతకు ముందున సీఎం ఛాలెంజ్ గా ఏం చేస్తా చేసుకో, 0 బడ్జెట్ ఇచ్చానని ఈయన ఫెయిల్ చెయ్యాలని ఒక దురుద్దేశంతో అప్పచెప్పి వెళ్ళాడు. ఆయన కొంచెం కూడా అధైర్యపడకుండా ఆయన ప్రజలకి, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలతో ఆయన అన్ని వర్గాలకి కులమత భేదాలు లేకుండా సెక్యులరిజం, మన సెక్యులర్ స్టేట్ అన్నట్లుగా అన్ని వర్గ ప్రజలకు కూడా, అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఆ సంక్షేమాలను అందించుకుంటూ వచ్చి ఇంతవరకు తీసుకొచ్చారంటే నిజంగా ఆయన గొప్పతనం అని ప్రతి వాళ్ళు చెప్పడంలో అతిశయోక్తి లేదు. రేపు జగన్ గారు సీఎం 24లో అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించుకుంటే సంక్షేమాలు, అభివృద్ధి జోడు గుర్రాల్లాగా, గ్యాలప్ గుర్రాల్లాగా పరిగెత్తకపోతే అప్పుడు చూడండి రెండు కూడా ఆయన మీ మీద ఉన్న విశ్వసనీయతతో ఇంకా ఆయన చాలా ఆలోచనలు చేస్తారు ఎలా అభివృద్ధి చేయాలని. ఆయనకి కూటమి పార్టీలు అక్కడ కూటమి గట్టిని, కానీ ఆయన ఒక్కడే ప్రజల మీద ప్రజలకు తన మీద ఉన్న నమ్మకాన్ని, ప్రజల మీద ఉన్న ప్రేమని రెండు కలిపి 24లో సీఎం గా మొత్తం అత్యధిక మెజారిటీ తోటి సీట్లతోటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఆయన చిత్తశుద్ధిని, ప్రేమ తత్వాన్ని, అభివృద్ధి చేద్దాం, ప్రజలకు ఏదో చేద్దామన్న తపని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటుని జగన్ గారికి వేసి, వైసీపీ పార్టీకి వేసి నిజమైన పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా మీరు ఆలోచించి వేయాలి. ఎందుకంటే కూటమికి వెళ్ళిందంటే కూటమిలో ఎవరెవరున్నారో మీకు తెలుసు. మనది సెక్యులర్ స్టేట్, మైనారిటీస్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ ఉన్నారు. కూటమి ఎవరికి న్యాయం చేస్తుందో చూసుకోండి. కూటమి వచ్చిందంటే ఎవరిని పక్కన పెట్టేస్తారు, ఎవరికి న్యాయం చేస్తారు, ఎవరికి వాళ్ళు సొంత లాభాలతో వెళ్తారో ప్రజలు గమనించుకోవాలి. ఇప్పుడే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న పార్టీల్లోనే ఎస్సీలకి, బీసీలకి ఎవరికి చోట్లేదు. జగన్ గారు ఒక్కరే అందరినీ ఒక్క తాటి మీద నడిపించి సమాజం, పొలిటికల్ ఈక్వాలిటీ, ఎకనామికల్ ఈక్వాలిటీ ఇవన్నీ రావాలి అంటే ఒక్క జగన్ గారే చెయ్యాలి. మీరందరూ మీ ప్రతి ఓటుని జగనన్నకి వేసి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గా భవాని. ఈస్టీస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా అందరి వాడులైన శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ డిఎంఆర్ శేఖర్ గారు అనే పేరు చెప్తేనే ఒక ప్రభంజనం. ఎందుకంటే ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికలలో అతి తక్కువ టైంలో కొత్త పార్టీలో చేరిన 3 వారాల లోపే ఎలక్షన్ వస్తే జీరో బడ్జెట్ తో 2 లక్షల పైసలకు ఓట్లు పల్లగట్టుకున్నారు ఆయన. అంతవరకు రాజకీయాల్లో లేరు. ఓఎన్జీసీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయన నిధులు సమాజానికి ఉపయోగపడేలా అందరికీ కేటాయిస్తూ మరి ఆయన సొంత డబ్బులతో మరలా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఒక కులమని కాదు, అంబేద్కర్ అయినే కాదు, ఎన్నో సంస్థలకి ఆయన చేయూతలు ఇచ్చారు. అందుకంటే ముఖ్యం విద్యార్థికులు. మరి ఈ రోజు ఆయన 5 సంవత్సరాల పాటు జనసేనలో ఉండి ఈ రోజు టికెట్ అయిపోయిన తర్వాత కూడా వైసీపీలో
వైసీపీలోకి వచ్చి చేరారంటే అక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ కాదు, వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ కింద చూపిస్తూ చేస్తూ ముఖ్యంగా ఓటు హక్కుతో సంబంధం లేకుండా సమాజంలో ఒక మంచి విద్యకి ఆరోగ్యానికి మంచి పునాదులు వేస్తున్నారు. కాబట్టి ఈ సమాజ స్థాపనకు మరొక అంబేద్కర్ మరొక ఫూలేని మీరు మరపిస్తున్నారని చెప్పేసి పూలే అంబేద్కర్ వాది అయిన మన డిఎంఆర్ శేఖర్ గారు వారి సతీమణితో కలిసి మా పార్టీలోకి వచ్చి మా వాడు మనందరి వాడు అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో వీరి ఆధ్వర్యంలో మేమందరం కలిసి పార్టీని బలోపేతం చేయడానికి మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి మా సాయశక్తిగా కృషి చేస్తాము. అదేవిధంగా వారు చెప్పినట్టుగా సిద్ధాంతాలు అని చెప్పి పుస్తకాలు చదవడం వల్ల కావచ్చు, సమాజంలో ఉన్న పరిస్థితిని స్టడీ చేయడం వల్ల కావచ్చు, సిద్ధాంతాలు చెప్పి వచ్చి ఆ సిద్ధాంతం మీద తాను నిలబడకుండా వేరే వాళ్ళతో జతకట్టడం అంటే జెండాలు జతకట్టినవి కానీ సిద్ధాంతపరంగా కూడా ఏ రకంగానూ కూడా సంబంధం లేని పార్టీలు ఎందుకు జతకడుతున్నాయి? కొన్ని పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి కుర్చీ మీద ఆసక్తి ఉందా అంటే పెద్ద గొప్పగా లేదనే చెప్పుకోవాలి. ఆయన ఎన్నోసార్లు చెప్పారు నేను ముఖ్యమంత్రి పదవిని ఆశించట్లేదు అని. మరి ఎందుకు? బాగా చేస్తున్న వాళ్ళని సంక్షేమం అభివృద్ధి అది కూడా సమాజంలో అన్ని వర్గాల వారికి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని కూడవేయడానికే జెండాలు జతకట్టి మాత్రమే తప్పించి ఇంకేమీ కాదని చెప్పి నేను తెలియచేస్తూ లేటుగా అయినా డిఎంఆర్ శేఖర్ గారు లేటుగా అయినా బెటర్ లేట్ దెన్ నెవర్ గుర్తించి సరైన వారికి తగిన పార్టీలోకి వచ్చి సమాజానికి న్యాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు మరొకసారి వారికి నేను అభినందనలు అలాగే వారి కుటుంబ సమేతంగా వారి శ్రీమతికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు జయంతోత్సవం రోజున మొన్న 130వ జయంతి ఒక మాట చెప్పడం జరిగింది. అంబేద్కర్ ఆదర్శంగా తీసుకుని ఒక మండలానికి కాకపోయినా కనీసం జిల్లాకి ఒక అంబేద్కర్ అంతా తయారైతే మన దేశం ఎంతో ముందుకు వెళ్తుందని. మరి ఇక్కడ ఉన్న మన డిఎంఆర్ గారు శేఖర్ గారు మరో అంబేద్కర్ గా నేను భావిస్తున్నాను. వారిని ఆదర్శంగా తీసుకుని మేమందరం కలిపి సమాజంలో అన్ని రకాలు ఏ కులానికి కన్ఫైన్ కాకుండా అందరిలోనూ కూడా అక్షరాస్యతను పెంచడం, మంచి భావజాలాన్ని పెంచి మంచి భారతదేశ నిర్మాణానికి పునాది వేయడానికి వారి పర్మిషన్ అవన్నీ కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈ రోజు వైసీపీ ఆల్రెడీ ఎంతో శుభదినంలో ఉంటే మరొక శుభదినం అనేది మరొక మరూరాని మహనీయుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ కి తర్వాత ఉభయ గోదావరి జిల్లాలే కాదు కృష్ణా గోదావరి అలాగే ఒంగోలు అన్ని జిల్లాల నుంచి ఓఎన్జీసీలో ఒక ఎసెట్ గా వచ్చిన ఎసెట్ మేనేజర్ అయిన డిఎంఆర్ శేఖర్ గారు ఏదైతే ఆయనకున్న భావజాలాలు పవన్ కళ్యాణ్ మాటలు విని దాంట్లో ఒక ఎంపీగా వేయడము ఇంచుమించు 2 లక్షల చిల్లర ఓట్లతోటి ఆయన సంపాదించడం అంటే ఆయన చేసిన 30 ఏళ్ళు దళిత సేవే అన్ని ఓట్లు వేయించింది. ఆయన అయితే ఈ యొక్క జిల్లావాసి కాదు, ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ ఈ రోజు ఎవరికి రాని ఓట్లు ఆయన తెచ్చారంటే ఆయన చేసిన సేవలు. అలాగే ఆయన సతీమణి అయిన భవానీ గారు కూడాను ఆయనకి వెన్నుదన్నుగా ఉండి చేదోడు ఓదోడుగా ఎక్కడైతే మారేడుమిల్లి కాదు ఎక్కడో బోధులూరు ఎవరైతే దారిద్ర్య రేఖలు దిగువనున్న పేద ప్రజలు ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే వారికి నేనున్నాను అంటూ ఓఎన్జీసీ మంచి ఒక పెద్ద ఆఫీసర్ గా ఉండి ఆయన ఉద్యోగ ధర్మం నెరవేరుస్తూ ఆయన సతీమణితో కలిసి ప్రతి ట్రైబల్ ఏరియాలో ప్రతి దళిత ఏరియాలో పేదరికం ఉన్న ప్రతి ఏరియాలోకి వెళ్ళి ఆయన చేయవలసిన సేవలు ఉద్యోగంలో 8 అవర్స్ అయితే ఇంకొక 16 గంటలు కానీ 12 గంటలు కానీ ఆయన సేవ చేయడమే ఈ రోజు ఆయన్ని ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా గుర్తించి ఆయనకు ఒక ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన భావజాలాలు అంబేద్కర్ ఆలోచన విధానాలు ఉన్నాయనుకున్నారు కానీ చివరికి ఆయన మనస్తత్వాలు అనేది తెలియడం వల్ల ఈ రోజు నిన్న కాకినాడలో వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా
విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో. కానీ ఈ రోజు ఆయన జాయిన్ అవ్వడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇప్పటికే జగనన్న ప్రభుత్వం గాలి వీస్తుంటే ఆ గాలికి సుడిగాలిలాగా మన డిఎంఆర్ శేఖర్ గారు వచ్చారని మేమందరం నమ్ముతున్నాం. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మహిళా లీడర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు చిన్నవాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా ఒక మహా వ్యక్తులు, మా సోషల్ వర్క్ ఆలోచన విధానం ఉన్నవాళ్ళు. ఈరోజు డిఎంఆర్ శేఖర్ గారు ఎందుకు ఆయన ఇచ్చేసారంటే 36 ఏళ్ల క్రితమే ఆయన 30 ఏళ్ల క్రితమే ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకున్న వ్యక్తులు ఆయన ఒకరు. అయితే పేదవాళ్ళకి హాస్టల్ పిల్లలకి పోషకాహారం కోసం, అలాగే మెడికల్ క్యాంపులు, అలాగే వాళ్ళకి బెంచీలు కానీ లేకపోతే వారికి కావాల్సిన దుప్పట్లు, చెప్పులు, చేపలు ఇవి ఎవిడెన్స్ తో సహా మేము చెప్పగలం. ఎందుకంటే ఇది ఓఎన్జీసీలో కొన్ని 100 కోట్లు ఆయన ఖర్చు పెట్టగా శక్తి ఉండి కూడాను ఏ ఆఫీసర్ చేయలేని పని ఆయన చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు డిఎంఆర్ శేఖర్ గారు మన యొక్క వైసీపీలో రావడం మనందరికీ గర్వకారణం. ఆయన యొక్క అసెట్ ని మనం ఇక్కడ పెట్టుకున్నట్టుగా మేము భావిస్తున్నాం. అయితే ఈ రోజు డిఎంఆర్ శేఖర్ గారి నుంచి చెప్పాలనుకుంటే, డిఎంఆర్ శేఖర్ గారు చిన్నతనం నుంచే వాళ్ళ నాన్నగారు ఒక కమ్యూనిస్ట్ లీడర్ గా ఉండి ఒంగోలులో ఆ యొక్క ఒక విద్యా సంస్థ స్టార్ట్ చేసి పేద ప్రజలకు ఒక స్కూల్ నిర్మించి ఒంగోలులో పిల్లలకి ఉచితంగా వితౌట్ ఫీజులతో ఒక ప్రైవేట్ స్కూల్ నడిపిన మహానుభావుడు కుమారుడు డిఎంఆర్ శేఖర్. ఆ యొక్క భావజాలంతో ఈ రోజు ఆయన సోషల్ వర్కే నా యొక్క ఇది అన్నట్టుగా ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఈ రోజు పార్టీలోకి వెళ్తే పార్టీలో మరి ఎలాగ భంగపడ్డాడో నాకైతే తెలియదు. కానీ విషయం ఆయన చూసింది ఒకటే, ఆయన చెప్పింది ఒకటే. ఆయన ద్వారా అంబేద్కర్ ఆలోచన కాదు లేకపోవడమే నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఈ రోజు మనం ఎప్పుడైతే ఒక 36 ఏళ్ల క్రితం చేస్తున్న ఏ సేవలు అయితే ఉన్నాయో ఈ రోజు ఇంగ్లీష్ మీడియమే కాదు, పిల్లలకి విద్యా దీవెనే కాదు, అలాగే పోషకాహారాలు, హాస్టల్ని, మెడికల్ని ఏదైతే మేము అప్పుడు చేసిన కార్యక్రమాలన్నీ చూసి ఈ రోజు వైసీపీలో వచ్చిన మేడం భవానీ గారికి అలాగే డిఎంఆర్ శేఖర్ కి మా యొక్క పూర్తిగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ మేము వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఈ ప్రెస్ మీట్ ని గౌరవించి మేమందరం రావడం జరిగింది. జై భీమ్, జై భారత్. నిన్న పాయకరావుపేట తుల్లో సీఎం జగన్ గారు క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి డిఎంఆర్ శేఖర్ గారిని ఆ పార్టీలో జాయిన్ చేయడానికి ఒక 25-30 మందితో వెళ్ళాం. అయితే అక్కడ 25-30 మందితో వెళ్తే వాళ్ళందరికీ ఇంటర్వ్యూ దొరకలేదు. మేమంతా వైఎస్ఆర్ వాళ్ళు సపోర్ట్ చేసుకుని తీసుకెళ్తే ఇక డిఎంఆర్ శేఖర్ గారిని కలవాలి అని అంటే వాళ్ళ వైఫ్ ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనతో శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళని ఎలా చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కొండవ కప్పి వాళ్ళతో మాట్లాడి నిన్నంతా సంతోషకరమైన వార్త ఏంటంటే డిఎంఆర్ శేఖర్ రాజమండ్రి ఓఎన్జీసీకి అసెట్ మేనేజర్ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి సీఎంగా పోస్ట్ తర్వాత పెద్ద పోస్ట్ ఏంటంటే ఓఎన్జీసీ. ఆ ఓఎన్జీసీ మహారత్న, అది మహారత్నంలో అసెట్ మేనేజర్ చేసి ఆయనకి నాకు 1990 నుంచి అనుబంధ సంబంధం ఉంది. నేను అందులో కాంట్రాక్టర్ సెక్యూరిటీ ఏజెన్సీ రన్ చేశాను, ఎక్సర్విస్మెన్ సొసైటీ. నేను ఆర్మీ రిటైర్డ్ అయ్యాను. ఆయనకి నాకు అనుబంధ సంబంధం ఏంటంటే అందులో కాంట్రాక్ట్ జరిగినంతసేపు ఆల్ ఇండియా SC/ST ప్రెసిడెంట్ చేశాడు ఆయన. ఆ SC/ST ప్రెసిడెంట్ చేస్తే మొత్తం వేకర్ సెక్షనే కాదు, అన్ని కులాలు మతాలు తేడా లేకుండా అందరినీ ఈక్వలైజేషన్ చేసి ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి అంబేద్కర్ బొమ్మ కానీ రోడ్లు కానీ డైలు కానీ వేయించి ఓఎన్జీసీ ప్రోద్బలంతో మన అమలాపురాన్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ రాజమండ్రిని డెవలప్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రిగ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియా అంతా డెవలప్ చేసినట్టు మహా వ్యక్తి ఎవరినంటే ఓఎన్జీసీ డిఎంఆర్ శేఖర్ ఒక జాతికి మతానికి కాకుండా ఓఎన్జీసీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ చేసుకొస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ 1900 మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి 75 సంవత్సరాల లోపల ఇటువంటి కార్యక్రమాలు కానీ ఇటువంటి స్కీములు కానీ వేకర్ సెక్షన్కే తర్వాత అన్ని కులాలకి ఈక్వల్ గా పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచిపెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడినట్టు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి ఆ యొక్క కాన్సెప్ట్ లో ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు. ఆ ఎంపీ సీట్ ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టేసి ఇప్పుడు జనసేన పార్టీలో నేను కూడా కొవ్వూరులో ఎమ్మెల్యేగా
కండక్ట్ చేశారు 2019లో. అయితే లాస్ట్ వరకు ఉండి లాస్ట్ లో బహుజన్ సమాజ్ పార్టీకి ఇచ్చేసుకున్నారు ఆ సీటు. అందుకని నేను ఆకుల సత్యనారాయణ గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్ళి ఆ పార్టీలో కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీని కంటిన్యూ అవుతూ పార్టీ చేయవలసిన కృషి చేస్తూ ఈ దళిత వర్గమే కాకుండా అన్ని వర్గాలని కలుపుకుని వెళ్తూ అన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో దళితులకు ఏం జరిగింది, వాళ్ళకి ఏమి సముచిత స్థానం ఇచ్చారు, ఇవన్నీ క్రోడీకరించి ఇవాళ డిఎంఆర్ శేఖర్ పార్టీకి తీసుకురావడం జరిగింది. డిఎంఆర్ శేఖర్ పార్టీకి రావడమే కాకుండా ఆయన ఒక బలమైన క్యాండిడేట్. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ చేశాడు. ఎంటెక్ చేసి ఓఎన్జీసీలో అయ్యారు. ఆ ఓఎన్జీసీ నుంచి ఇవాళ కాపాడుకుంటూ ఓఎన్జీసీని కాపాడుతూ ఆయనకి తగ్గటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మొన్న పెన్షన్ ఆయన ఎలక్షన్ లోను ఇంటింటికి వెళ్ళక 39 మంది చచ్చిపోయారు. 39 మంది జైలుకి చచ్చిపోయి ఆ పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటాక ఎండ దెబ్బ తగిలి 39 మంది చచ్చిపోయి ఇలాంటి ముసలోళ్ళని కాపాడి తర్వాత అంటే వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి ఎవరున్నారు, ఏం చేస్తారు, మీ ఆయన ఏం చేస్తారని నేను అడగకుండా ఆ వాలంటరీ ద్వారా మొత్తం డేటా తీసుకుని ఆ డేటా వల్ల అందరికీ ఆరోగ్యకరమైనటువంటి సూత్రాలు ఇస్తూ అదే విధంగా వాళ్ళకి రావాల్సిన రాయితీలన్నీ ఆన్లైన్ లో బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటూ ప్రతి ఒళ్ళని అభివృద్ధి చేసినట్టు సీఎం ఎవరైనా ఉన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి సంపాదించుకుంటే ఎలక్షన్ లో రాలేదు. ఆయన పుట్టిన కాడి నుంచి కోటేశ్వరుడు పుట్టిన కాడి నుంచి ఆస్తి ఉన్నారు. ఈవేళ ప్రజలను కాపాడడానికి గురించే వచ్చారు తప్ప ఆస్తి గురించి కానీ ఇంకో దాని గురించి కానీ వీళ్ళే బాగు చేయడానికి వచ్చే మహాదాత ఎవరైనా ఉన్నారంటే మన గుప్త సామ్రాజ్యం ఎలా పరిపాలించే అలాంటి పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం ఉన్నామంటే ఇవాళ దళితులు అన్న వాళ్ళని ఒక మంచి పొజిషన్ లో ఇచ్చి మంచి పదవులు ఇచ్చి ఇవాళ మమ్మల్ని కాపాడినటువంటి ప్రభుత్వం ఎవరూ లేరు. ఇవాళ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు, ఎంపీ సీట్లు ఇచ్చారు, అందరినీ కాపాడుతున్నాడు. అదేవిధంగా క్రౌడ్ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఆయన యాత్రకి బస్సు యాత్రకే ఏ రోజు కూడా డౌన్ అవ్వలేదు. కేకేకుండా జనం వచ్చే పార్టీ ఏదైనా ఉంటే వైఎస్ఆర్ పార్టీ అది. ఈ రోజున శేఖర్ గారు ఒక విద్యావేత్త, ఒక గౌరవమైన విలువైన ఉద్యోగంలో ఉంటూ జ్ఞానం కలిగిన వ్యక్తి జనసేన నుంచి వైఎస్ఆర్సీపీకి రావడం ఎంతో సంతోషకరమైన విషయం. అంతేకాకుండా వారి సతీమణి భవానీ గారు కూడా రావడం ఎంతో సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే స్త్రీలు ఎంత ప్రయాసపడుతున్నామో, పురుషులైతే పురుషులకి ఎక్కడికైనా ఏ టైం పైన ఎలాగైనా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మేము కూడా ప్రయాసపడుతున్నాము. ఇలాంటి స్థితిలో భవానీ మేడం గారు మాకు ముందుగా ఉండి మాలాంటి లేడీస్కి ఇంకా ప్రోత్సాహకరంగా ఉండి జగన్ గారు ఏదైతే పథకాలు ఇచ్చారో అవన్నీ చేరుతున్నాయి లేదో మేము పర్సనల్ గా వాళ్ళు మమేకమయ్యి వాళ్ళు తెలుసుకుని వాడికి ఇంకా ఏమైనా నీడ్స్ ఉంటే అవసరాలు అలాంటివి ఏమైనా ఉంటే తీర్చే అవకాశం ఉండాలంటే లేడీస్ కి అసలు చొరవగా వెళ్తాము. కానీ మేము వెళ్తున్నాను మాకు బ్యాక్ బోన్ గా భవానీ లాంటి మేడం గారు ఉండుంటే మాకు ఎంత సంతోషం అండి. ఈ రోజు నిన్నటి దినాన్న మన జగన్మోహన్ గారిని బట్టి వాళ్ళు ఆ పార్టీలోకి రావడం ఎంత సంతోషకరమైన విషయం. ఆ మేడం గారిని బట్టి అన్నను బట్టి మేము ఇంకా ప్రజల్లో ముందుకు వెళ్ళడానికి జగన్ బాబు ఏదైతే ఆశించారో ఆ పథకాలన్నీ నెరవేర్చడానికి ప్రజలు ఇంకా మనలోకి మన జగన్ పార్టీకి రావడానికి మేము ఎంత ప్రయాసపడతామని కృషి చేస్తామండి. ఇటు వాళ్ళు వచ్చినందుకు మా అందరూ కూడా ఆవిడకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సహకరిస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పథకాలు ఏంటి, ఆ విధి విధానాలు ఏంటి అవన్నీ తెలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి మరి పార్టీలో జాయిన్ అవ్వాలి. ప్రజలకు సేవ చేయాలంటే ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం వస్తుంది రావాలి, ఆ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ప్రజల కోసం మళ్ళీ మన డిఎంఆర్ శేఖర్ గారు మరి మన వైఎస్ఆర్సీపీలో రావడం జరిగింది. మరి ఆయన మన మధ్యలో ఉన్నారు. నిజాన్ని చెప్పాలంటే ఆయన రావడం చాలా మందికి, ఎందుకంటే ఆయన నమ్మని వారికే కాదు దళిత వర్గాలకే కాదు ఆయన ఒక ఆశాజ్యోతిగా ముందుకెళ్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి డిఎంఆర్ శేఖర్ గారు మరి అలాగే మేడం గారు కూడా ఏంటంటే ఇంటికి వెళ్ళగానే చక్కగా వచ్చిన వాళ్ళందరూ రిసీవ్ చేసుకునే విధానం కానీ మరి మేడం గారు వచ్చిన వాళ్ళకి అందరికీ చల్లగా ఉంటే వేడిగా చేయడం, వేడిగా ఉంటే చల్లని కూల్ డ్రింక్ చేయడం, అందరినీ ఆకట్టుకునే విధంగానే ఉంటారు. మరి ఆ దంపతులిద్దరినీ కూడా నిన్న మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కండవారేసి కప్పి వారిద్దరిని సాధారణంగా ఆహ్వానించారు. వారి సేవలు మన రాజమండ్రికి కాదు, ఉభయ గోదావరి జిల్లాకే కాదు మన రాష్ట్రానికే చాలా అవసరం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా
నా జేబీని తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ.